హాయ్ ఫ్రెండ్స్, హలో, దిస్ ఈజ్ ఏకే రియలిస్టిక్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మళ్ళీ ఈరోజు ఫిషింగ్ అయితే వచ్చినాం. మేము వాతావరణం కూడా మస్తు హైలైట్ ఉన్నది చుట్టూరుగా. ఇక ఇట్లాంటి వాతావరణం ఉంటే మనకు బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఫిషింగ్ రావడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ఫిష్లు తింటాం కాబట్టి దానివల్ల మనకు మంచి విటమిన్స్ అవి మన బాడీకి దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే మన హెయిర్స్ అనేవి బాగా థిక్ ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి, వైట్ హెయిర్ ఫాల్ అట్లాంటివి అయితే కాదు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ కచ్చి కూర్చుంటాం కాబట్టి వాటర్ మీద ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువ బాడీకి అందుతాయి. ఇంకోటి ఏంటంటే మనకు పీస్ఫుల్, మనం ఎన్ని కొట్టు పెట్టినా దొరకని పీస్ఫుల్నెస్ అనేది, అంటే మన మనశ్శాంతి అనేది బాగా దొరుకుతుంది. వాటర్ దగ్గర ఏం సౌండ్ ఉండదు, మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి మన బాడీ కూడా మంచి, బ్రెయిన్ కూడా మంచి ఒక ఎన్విరాన్మెంట్ని ఇక్కడ ఫీల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం గాలం వేసిన తర్వాత దాన్ని చూస్తాం కదా, నజర్ అనేది మంచిగా తేజ్ అవుతుంది, అంటే మన ఐసైట్ అనేది దాని లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఓకే, మనం మాట్లాడుతూనే ఆల్రెడీ షాట్ పడ్డది. ఈ చేప ఇట్లా దుంకుతుందంటే చూడంగానే అర్థమైపోయింది రవ్వట అని చెప్పిన కదా. ఇక ఆల్రెడీ ఒడ్డు దాకా కూడా వచ్చింది, మాకు వీడియో కూడా కవర్ అయింది. ఈ రవాటాలు అయితే చెప్పిన కదా, అసలు మనం చేపలు అంటే ఫస్ట్ విజువల్ వచ్చేది రవాటా ఫోటోని వస్తాయి మనకు మెయిన్గా. అంటే ఎక్కువ తెలిసిన వాళ్ళకైతే చేపలలో వెరైటీస్ వెళ్తాయి, కానీ తెలియని వాళ్ళకైతే చేప అనగానే జిమ్మలు అంటే ఏది ఉంటారు రవాటా అని ఇట్లా వస్తాయి. అంటే ఎందుకంటే ఇది ఉండడం అట్లా అందంగా ఉంటుంది చేప. ఇది ఒడ్డు దాకా వచ్చేసింది, మాట్లాడుతూ మనకు ఇటు దాకా వచ్చేసింది. చూసారుగా ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా ఏంటంటే ఈ రవ్వాట అనేది మనకు ఒడ్డు దాకా వచ్చినా కూడా నమ్మకం తక్కనే. ఒక్కసారి ఇది జలకి ఇట్లా ఫేక్ ఇచ్చింది అనుకో, ఇక ముంగడికి వెళ్ళిపోతుంది ఇది. కొంతమంది నన్ను మన ఈ వీడియో చూసి ఈ గుంతలు ఎందుకు వేస్తున్నావు, మళ్ళీ పట్టిన తర్వాత నీళ్ళలో ఎందుకు వేస్తారు అని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసారు. యాక్చువల్గా ఏంటంటే వాటర్ కాదు, ఇటు వాటర్ వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న గుంతలలో వాటర్ నిండుతాయి. ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వక్కన అవుతాయి, అందులో వేస్తున్నాం, లేకపోతే పట్టి అని వేస్తాము. ఈ జిమ్మ నీళ్ళలో ఎడిచిపెట్టినా ఎందుకు పోతలే అనుకుంటారా? ఈ కట్టడం మీద అందరికి రాదు. దీన్ని ఒక టెక్నికల్గా మేము కట్టడం ఏంటంటే దారంతో దీని జగ్గిలకించి, అంటే దాని చెవులకించి దారాన్ని ఉచ్చి ఇక్కడి అక్కడికి తీసి నోట్లకి తీసి వెనుకకు బయటకు గుంజి దాన్ని ముడేసాం. ఎందుకంటే చేప చచ్చిపోదు, మనకు ఫ్రెష్ ఉంటుంది. మనం పోయే వరకల్లా 2-3 అవర్స్ అవుతుంది అనుకో, అప్పటిదాకా కూడా ఈ ప్రాణంతో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామ, ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు మన బయట కూడా చేపలు మత్తు దొరుకుతాయి, ఇదేంది అనుకున్నారు. ఈ గంగా చేపలకు బయట చేపలకు బాగా తేడా ఉంటుంది. అవి పారంకోళ్ళు అయితే ఈ దేశకోళ్ళు. ఇక దేశకోళ్ళు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసుగా, సేమ్ కదా. ఈ గంగా జిమ్మలకు కూడా డిమాండ్ అనేది బాగుంటుంది మార్కెట్లో. అందుకే మా ఊరికి కూడా ఎంతోమంది అటు నిర్మల్ సైడ్ నుంచి, కొరుట సైడ్ నుంచి మాకంటే కాలే వేస్తారు, పొద్దుగాల కవలు కత్తారు ఇక్కడ. ఇక ఒక్కోసారి లేట్ అయిందంటే మనకు కూర్చుందుకే జాగా దొరకదు. ఇక అంత డేంజర్గా ఉంటారు కళ్ళు, ఎందుకంటే ఇక్కడ పట్టుకపోయి వాళ్ళు కొంచెం మార్కెట్లో ఎక్కువ అమ్ముకుంటారు అన్నట్టు. కానీ మనం అమ్ముడు కాదు, మనం ఎంజాయ్మెంట్ కోసం వస్తాం కాబట్టి ఇక మనది అలాగూ. షార్ట్ చూసిర్రా, ఇప్పుడు మీరు క్లారిటీ ఏర్పడది. మ్యాక్సిమం చాలాసార్లు షార్ట్ కొట్టేటప్పుడు మనం క్లారిటీ ఇయ్యరాదు, అంటే వీడియో కవర్ అయ్యారు. కానీ ఇప్పుడు షార్ట్ పడ్డది, కట్టెగిరింది, దారం అటు పైకి లేచింది, మీకు ఆల్రెడీ సీనరీ అయితే కనబడ్డది. ఇక మరి పెద్ద జిమ్మ కావచ్చు, షార్ట్ అట్లా పడ్డా అనుకున్నాం, కానీ చూసే వరకు ఇది పరకనే ఉన్నది. పరక అంటే చెక్క అన్నట్టు, ఈ చందమామ పొడుపులు కూడా అని అంటారు చాలామంది. జిమ్మలకు కూడా చాలా పేరు ఉంటాయి మామ, మనం తెలుసుకోలే కానీ ఎంత ఉంటుంది. అందుకే అంటారు కదా, మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని. మనం ఏ విషయాన్నైనా క్లుప్తంగా తెలుసుకోవాలంటే బాగా టైం పడుతుంది. కానీ ఇక ఇట్లాంటి వీడియోలలో కొన్ని మనం తెలుసుకోవచ్చు అనుకో. ఇప్పుడు చేపల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకోసం నేను విషయం చెప్తున్నా. దీనికి మాత్రం గట్టిగా దిగలేదు. ఈ కిస్మత్ మంచిగా ఉండడం బయట దాకా వచ్చింది, కానీ లేకపోతే అటు నుంచి అటే వీకేది. దీన్ని కూడా మళ్ళీ నీళ్ళ గుంతలా పడేసినాం. ఇక డోర్ అని చెప్పినా కదా, మన డోర్ ఎట్లా కడతామంటే గిట్టిన డబ్బాకు నరం చుట్టి దానికి గుచ్చగాల లేసి అటు ఇసిరేస్తాం అన్నట్టు. ఇక ఈ డబ్బా అనేది ఏంటంటే జిమ్మ దాన్ని వచ్చి పిండిని తిని గుంజినప్పుడు ఈ డబ్బా సౌండ్ మనకు వస్తుంది. డబ్బా సౌండ్ వచ్చి ఇట్లా ముంగడు గురినప్పుడు ఉర్తు వచ్చి మనం పట్టాలి. దీనికి పడ్డ అయితే మిస్ కాదు మ్యాక్సిమం. ఇవి పండు జిల్లలు, గాల బరిగలకు కూడా పడతాయి. పండు జిల్లలు అంటే ఇవి జిల్లలల్లో ఒక టైపు. పండు జిల్లలు అంటే వీళ్ళ సైజు ఇంతే ఉంటుంది, ఇక ఇంత చిన్న సైజు ఉంటాయి. వీటిని ఎక్కువ అంటే పులుసు పెట్టుకొని అనుకుంటారు. ఇవి బాగా హైలైట్ అవుతారు టేస్ట్. చెప్తున్నా కదా, మనుషులలో ఎన్ని రకాలు ఉన్నారో, ఇక చేపలలో అంతకంటే ఇక కొన్ని వేల రకాలలో ఉంటాయి. మనం తెలుసుకోవాలి, కానీ ఇక మనం తెలుసుకునేంత ఉంటుంది సబ్జెక్టు. ఇక మళ్ళీ మనకు ఒక చెక్క పడ్డది. ఇక నేను చెప్పిన మామ, ఇంకోటి ఏంటంటే మేము ఒక స్పాట్కి వచ్చామంటే అదే స్పాట్లో 3 ప్లేసులలో కూర్చుంటాం. ఒక దగ్గర డోర్ ఎత్తాం, ఒక దగ్గర స్టిక్ పెడతాం, ఒక 2 దగ్గర సింగి పట్ట ఆడతాం.
ఇక నేను వీడియో కవరేజ్ అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అటు ఉరుకుడు ఇటు ఉరుకుడు. ఇది అర్ధ కిలో కంటే ఎక్కువనే కొడుతుంది చెక్క. ఇవి నీళ్ళల్లో వీడియోలో మనకు సైజ్ చిన్న కొడుతుంది, బయటకు తెరపడతాయి, అది కూడా ఎంత చెంగి కొడుతుంది. ఈ నీళ్ళల్లో కూడా నరాన్ని మొత్తం గిర్ర 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 దింపెత్తది. ఇంకోటి ఏంటంటే దీనికి ఎంత బ్లడ్ వెళ్ళినా కూడా దీని ఒక్కసారి మనం నీళ్ళలో పడేసామా అది మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది. అంతే కాదు ఏందన్నది మనకు కూడా అర్థం కాదు, ఇక వీళ్ళకే తెలుసు. ఇక బొచ్చ 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 అని భయ బొచ్చ కొట్టినట్టే కొడుతుంది. కానీ దారాన్ని చూసారు ఎట్లా కొడుతుంది. మనం ఇప్పటిదాకా చూసిన వీడియోలు ఎట్లా అంటే మనం దారాన్ని గుంజినాం, కానీ ఇప్పుడు అది దారాన్ని గుంజుతుంది. ఇక బొచ్చ అంటే చెప్తున్నా కదా, అది కొంచెం ఇంకా 10 కిలోలు అట్లా ఉన్నది అనుకో, దారాన్ని అది మనిషిని కూడా గుంజుకపోతా నీళ్ళలో. దానికి అంతా తాకత్ ఉంటుంది. దారం వీడుర్రి, అది ఎంత ఇట్లా మనం గుంజినా కూడా పొర్రాటు గుంజుతుంది. విషయం ఏంటంటే మనం అది గుంజుతుంది కదా అని చెప్పి మనం ఇట్లా మొత్తం ఇక మనమే బలంగా ఉన్నామన్నట్టు గుంజామనుకో, దాని బాడీలకించి గాలం బయట కూరుకొస్తుంది. మనం దానికి ఎట్లా ఛాన్స్ ఇవ్వాలా, అది గుంజుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలా. అప్పుడు మళ్ళీ కొంచెం దమ్ముగా మనం ఇటు గుంజాలా. అంటే దీనికి ఎంత టెక్నిక్ కావాలా. ఈ వీడియోని చూసి నేను కూడా జిమ్ అని వాడుతా అనుకున్నారు. ఒక్కొక్కవేళ గుంజుకపోయిందంటే మిమ్మల్ని కూడా అటే గుంజుకపిస్తాయి. ఇది రాకపోతే మళ్ళీ సావస్తుంది. అందుకోసం చెప్తున్నా. వీళ్ళకి టెక్నికల్ చెప్పినా కదా, మాస్టర్స్ కానీ ఇందులో కూడా పిహెచ్డీ చేసి ఉండాలా. నేను చెప్తున్నా మన్నాలు ఓడు కూడా ఇక పిహెచ్డీ కంటే తక్కువ ఎవరు లేరు చేపలొట్టులో, మొత్తం మాస్టర్సే. ఇక మనతో నెంబర్ వచ్చేటోళ్ళు కూడా కొంత టెక్నీషియన్లు వస్తారండి మొత్తం. అందుకోసమే మనం ఇంత సింపుల్గా పట్టగలుగుతున్నాం. నేను చెప్పినా ఉత్తుత్త మాట కాదు, పోరాల ఆట జిమ్మలు పట్టడం అంటే. మళ్ళీ వచ్చినా కదా అంటాగం పంటలేమంటే కూడా నడది. దేనికైనా ఓపిక పెద్దది. సబర్ కాఫల్ మీట ఇక తిరేం బట్టి ఎత్తేనే పనులు అయితే. ఇక ఈ బొచ్చనైతే ఇది పెద్దనే కొడుతుంది. ఈ వజాని గుంజుడు చుట్టుపక్కలకి టిగిరెట్ కొట్టింది. ఇటు వీడియో కవర్ ఎత్తున్నాం, మళ్ళీ ఇటు కనబడతలేదు. మెల్లగా మెల్లగా మళ్ళీ ఇక్కడ గుంజుకొచ్చిండు. దీంతో సావే మామ, ఎందుకంటే చెప్తున్నాగా ఇది పెద్దగా ఉంటుంది. ఇది గుంజుడికి ఇక చేతులు భయపడిపోతాయి. ఇక మెల్లగా మెల్లగా అది దమ్ము కత్తేనే మనం పట్టినట్టు, లేకపోతే అది తినది. అబ్బాబ్బాబ్బా దానికి కన్ను గుడ్డు కూడా దిగింది. ఇక అది ఎక్కువ శాతం మనల్ని ఆట కూడా పెట్టని. అది ఆహా మామూలు లేదు. చూసిరా దాని బాడీ. ఇది ఉంటుంది ఒక 3.5 నుంచి 4 kgs దాకా ఉంటుంది. ఒడ్డుకు వచ్చింది జగ్గులలో చేతులు పెట్టామంటే ఇక జిమ్మ మనదేగా. అది చూడవు దానికి ఎట్లా దిగింది, కన్ను పొన్న దిగింది. ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఆ బొచ్చ మనల్ని లెక్క గుంజలేదు, లేకపోతే అది ఇప్పటికి వీక్తుండే. అయ్యో ఇంకో షాట్ పడ్డది. ఇది ఏందని చూసేవరకల్లా ఇది మన మెత్తవర్క. ఈ మెత్తవర్క ఏంటంటే ఇది మన పేలికలతో పట్టిండు మావాడు. అంటే ఇతను మాతో మా అన్ననే కానీ ఇతను ఇటు పక్క పొన్న పడుతుండ అన్నట్టు. మనమందరం పిల్లితో పడతాం కదా, ఎవరి స్టైల్ అలాకుంటా అన్నట్టు ఎవరి స్టైల్ తినకున్నది. పేలికలతో పట్టేసిండు. ఇక మెత్త వర్గాలు కూడా మాలసనే పడుతున్నాయి. కానీ మనకు పెద్ద బొచ్చ పడ్డాయి కాబట్టి